నమస్కారం, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ తేజమేచర్ల. మీరు ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నారా? కానీ మీ ప్రశాంతతను, మీ ప్రాణాలను క్షణంలో బూడిద చేయడానికి శత్రువు మీ గుమ్మం ముందే పొంచి ఉన్నాడనే చేదు నిజాన్ని గ్రహించారా? ముంబై నగరంలో మరోసారి రక్తం ఏరులై పారించేందుకు, మన కళ్ళ ముందే మరణహోమం సృష్టించేందుకు ఎంతటి భయంకరమైన కుట్ర జరుగుతుందో తెలిస్తే మీ గుండె జల్లుమనడం ఖాయం. కోట్ల మంది హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే సిద్ధి వినాయక ఆలయం, దేశ రక్షణకు గుండెకాయ లాంటి బార్క్ రీసెర్చ్ సెంటర్లపై బాంబు దాడులు చేయడానికి ఉగ్రవాదులు వ్యూహం రచించారు. మన ఊహకందని విధంగా ముంచుకొచ్చిన ఈ భారీ విపత్తును, అంతర్జాతీయ కుట్రను మన భద్రతా దళాలు త్రుటిలో భగ్నం చేయబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఈ పాటికి ఎంతటి ఘోరం జరిగి ఉండేదో ఆలోచిస్తుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది కదా. శత్రువు ఇంతలా తెగబడుతుంటే మనం ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుందా? భారతదేశ ఆర్థిక ప్రగతిని దెబ్బతీయడమే లక్ష్యంగా దేశంలో బాంబులు పెట్టి పేల్చేసేందుకు పాకిస్తాన్ ఇంకా సిగ్గు లేకుండా కుతంత్రాలు చేస్తూనే ఉంది. ఈ తాజా కుట్రకు సంబంధించిన భద్రతా దళాలు దేశవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశాయి. విచారణలో తేలిన భయంకరమైన నిజం ఏమిటంటే, ఈ ఉగ్రముఠాకు పాకిస్తాన్ నిఘా సంస్థ ISI, అలాగే ముంబై పాత పేలుళ్ల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. భారత్లో అలజడి రేపడమే లక్ష్యంగా పాక్ గడ్డపై నుంచే ఈ వ్యూహాన్ని నడిపించారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఒకప్పటిలాగా ఉగ్రవాదులు వచ్చి దాడులు చేసి వెళ్ళిపోయే బలహీనమైన రోజులు ఇప్పుడు లేవు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. శత్రువుల కదలికలపై నిరంతరం డేగ కన్ను వేయడం, కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండడం వల్లే ఉగ్రవాదులు తమ ప్లాన్ అమలు చేయకముందే వారిని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టగలిగాయి. మోదీ సర్కార్ చూపిన ఈ అసాధారణ అప్రమత్తత, ఉక్కుపాదం మోపే వ్యూహాల వల్లే ముంబై నగరంపై ముంచుకొచ్చిన ఒక పెద్ద విపత్తు ముందే ముగిసిపోయింది. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు మనపై ఎన్ని కుట్రలు పన్నినా వాటిని తుత్తునియలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంది. అయితే శత్రులు ఇటువంటి నీచమైన స్లీపర్ సెల్స్ కుట్రల పట్ల దేశ ప్రజలంతా నిరంతరంగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశాన్ని రక్షించడంలో మోదీ ప్రభుత్వం ఎంతటి దృఢ సంకల్పంతో ఉందో ఈ ఆపరేషన్ విజయం మరోసారి దేశానికి స్పష్టం చేసింది. దేశ భద్రత, సమగ్రత కంటే మనకు ఏది ఎక్కువ కాదు. పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను ఎండగడుతూ నిరంతరం జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మన మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దేశభక్తి గల ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో షేర్ చేయండి. జై హింద్. Mind Media, the voice of India.